విశ్రాంత ఆచార్యులుగా ఇప్పుడు ఉన్నారు. కొమరరాజు వెంకట లక్ష్మణరావు సెంటర్ ఫర్ ఎన్సైక్లోపీడియా అనే ఆ సంస్థకి వీరి కాంట్రిబ్యూషన్, వీరి పరిశ్రమ చాలా విలువైనది. ఈయన తెలుగులోను భాషా శాస్త్రంలోను తన ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డిలను చేశారు. 23 ఏళ్ళు పరిశోధన ప్రకాశన విభాగంలో వీరి సేవలు అమూల్యమైనవిగా ప్రసిద్ధి. 10 ఏళ్ళు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే 100కు పైగా ప్రకాశనాలు, అలాగే ఒక రచయితగాను సంపాదకులుగాను అనేక గ్రంథాలను ఈయన ప్రకాశనం చేశారు. చాలా మంది పిహెచ్డి స్కాలర్స్ కి తన మార్గదర్శనంతో ఎంతో ఉపకారం చేశారు. తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి, అలాగే భాషా శాస్త్రానికి వీరి సేవ ఎంతో అమూల్యమైనది. ఈ ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీస్ కి తెలుగు భాషకి విషయంలో ఈయన మార్గదర్శకులుగా కూడా సేవలు అందించారు. అలాగే తెలుగు సాహిత్యము, తెలుగు భాష యొక్క సంరక్షణ, తర్వాత ప్రచారణ విషయంలో ఈయన కృషి ఎంతో అమూల్యమైనది. ఈ సందర్భంలో సంస్కృత పరిషత్ తరపున, అలాగే భారతీయ భాషా సమితి తరపున ఈ కార్యశాల అధ్యక్షుని పక్షంలో, అలాగే మిగతా అందరి అధికారుల పక్షంలో, మీ అందరి పక్షంలో నేను స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే ఆయన తన అమూల్యమైన చర్చను ఇక్కడ జరపవలసిందిగా, తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకున్నాను. అంతకన్నా ముందు ఈ సంస్కృత పరిషత్ డైరెక్టర్ అయిన కన్నా మధుసూదన్ గారిని వారిని సన్మానించవలసిందిగా కోరుకున్నాను. వ్యాఖ్యానం చేయబోయే ముందే వారికి నా విన్నపము, వారికి సవినయంగా మనం చేస్తున్నాను. మధ్యాహ్న భోజన సమయం అవుతుంది. 1:20 వరకు వ్యాఖ్యానం చేయమని 1:20. అందరికీ నమస్కారం. సంస్కృత అకాడమీ వారి ఇస్తున్నటువంటి ఆతిథ్యానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను, ఎంతగానో గర్వపడుతున్నాను. నాకు ఇందులో మొదటిసారిగా అందరూ పరిచయం అయ్యి, కానీ సభలో ఉన్నటువంటి వాళ్ళు గోపాలకృష్ణ గారు నాకు ఐఎంసీలో సహా అధ్యాపకుడు, ఆయన ఒకరు బాగా పరిచయం అయిన ఇక్కడ వెళ్ళాలనుకుంది. నిన్నటి నుంచి నేను వింటున్నానండి కూడా. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే, నిన్నటి నుంచి నిశ్చితంగా విన్నటువంటి వాళ్ళు నా ఉపన్యాసం పెద్ద ఉపయోగపడకపోవచ్చు, ఎందుకంటే అన్నిటి యొక్క సమాహారమే. ఈరోజు ఉదయమే ఇద్దరు పక్కన మాట్లాడారు. అందులో ఒకరేమో ఉపసర్గల గురించి మాట్లాడారు, ఇంకొకరేమో కృదంతాల గురించి మాట్లాడారు. నేను చెప్పేదాంట్లో ఉపసర్గ కూడా ఒక భాగం ఉంది. కాబట్టి అట్లాగే కృదంతాలు అంటే ఈ క్రియా సంబంధించినటువంటి కూడా ఉన్నాయి. ఇంతవరకు జరిగిన చర్చను చూస్తే జస్ట్ ఒక 2 నిమిషాలు చెప్పి నా భాషను ప్రారంభిస్తాను. మేడం గారు ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తారు అంటారు, కానీ తెలుగులోకి వస్తే వ్యాఖ్యానం అంటే కామెంటరీ, కానీ మేము ఏమిటంటే తెలుగులో ఉపన్యాసం ఉంటుంది. కాబట్టి అందువల్ల ఏంటంటే భావం ఒకటైనా కానీ భాషలో మరి కొద్ది మారుతుంది. నేను ఈ సెమినార్ ఉద్దేశం ఏమనుకుంటున్నానంటే, ఆర్గనైజర్స్ దాన్ని సవరించవచ్చు. భారతీయ భాషల్లో శాస్త్ర సాంకేతిక పరిభాష ఏకరూపత అంటే యూనిఫామిటీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే దేశం అంతా కూడా ఒకే ఓటు, ఒకే రేషను, ఒకే భారతదేశం అనేటువంటి వస్తుంది. కాబట్టి బహుశా ఒకే భాషను అమలు చేయడానికి ఇదేమైనా పనికి వస్తుందేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ కొంతవరకు కూడా అవకాశం లేటువంటి
ఇక మన భాషని తీసుకుంటే నిన్న నుంచి జరిగిన దాంట్లో ఏంటంటే సంస్కృతంగా తీసుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు వ్యుత్పత్తి చెప్పుకోపోతున్నారు. కానీ తెలుగులో అంటే ఒకటి ఏదైతే మహా అయితే గట్టిగా చెప్తే ఏం చెప్పాలంటే బాలవ్యాకరణం చెప్పాలి, లేదా ప్రౌఢ వ్యాకరణం చెప్పాలి. కానీ ప్రతి పదానికి కూడా వ్యుత్పత్తి చెప్పడానికి తెలుగు అంత సులభం కాదు. అంతే కాకుండా మరీ తిరిగి సంస్కృతాన్ని ఆశ్రయించి సంస్కృతానికి వ్యుత్పత్తి చెప్పాల్సిందే కానీ అంత మించి పెట్టుకోవడానికి అయితే వేయలేదు. ఇక మనకు ఉన్నవాళ్ళు ఏంటంటే నేను గమనిస్తున్నది కూడా ఇప్పుడు ఈయన ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్త సహాయ ప్రాధ్యాపకులను వేస్తున్నారు. బహుశా సహాయ ప్రాధ్యాపకులు అంటే ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అని నేను అనుకుంటున్నాను. కానీ మనకు తెలుగులో వస్తే ప్రొఫెసర్ అంటే ఆచార్యం ఉంటుంది. అంటే మూలమైనటువంటి ప్రొఫెసర్ ఇంగ్లీష్ మూల పదం ముక్తైనా కానీ దాన్ని ఆసరంగా చేసుకొని ఆల్రెడీగా మన సంస్కృతిలో కానీ సంవత్సరం పదాన్ని రెండింటిని కూడా జోడించి ఇవి రెండు సమానార్థకంగా పెట్టుకుంటాము, అందుకు సంరక్షించుకుంటున్నాం. అదేవిధంగా మనం తీసుకుంటే ఏంటంటే మనం ఒక దాంట్లోనే తీసుకున్న తర్వాత ఇందుకు కూడా ఇప్పుడు ఈ అవసరార్థం వాడారు. ఈ అవసరార్థం అంటే మా కోసం అంటే నేర్పుకున్నాం, కానీ బహుశా సందర్భంలో నేర్పుకున్నాం. ఈ సందర్భంలో చెప్తుందంటే ఈ అవసరార్థంలో చెప్తుందంటే ఈ సందర్భంలో చెప్తుందంటే అనుకుంటారు. కాబట్టి అక్కడ ఒకే మూలకమైన కానీ తెలుగులో ఒక అవసరం అంటే నేర్పుకున్నట్టు ఉంది, కానీ సంస్కృతి కాంటెక్స్ట్ ఉందని నేను భావిస్తున్నాను. తాత్పర్యం ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే మనకు నేను వచ్చిన దాంట్లో ప్రధానంగా చెప్పింది ఏంటంటే సంస్కారం వస్తే ప్రతి దానికి కూడా పాణిని పతంజలిని వీళ్ళు కోట్ చేస్తున్నారు. వాళ్ళని అతిక్రమించి రాకూడదు, వాళ్ళని ఆశ్రయించుకుంటారని చెప్తున్నారని నేను భావిస్తున్నాను. సభ్యులు కానీ సమాజం మారిపోయింది కాబట్టి సమాజం మారిపోయింది అన్నిటి కూడా అతీతంగా వస్తున్నట్టు ఉంది. ఇక తర్వాత ఒక దానికి ఏంటంటే మనకు మామూలుగా వ్యవహారంలో భాష ఎట్లా ఉంటుందంటే ఆయా భాష ఆ భాషకు వస్తే భాషలో ఉన్నటువంటి పదం ఒక రీతిగా ఉంటుంది, లేదా ఇది ఉన్నది మరో రీతిగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఉదాహరణకి ఒకసారి కోర్టు హాల్లోనే కోర్టు జవాన్ పిలుస్తారు ఎవరిని అంటే పీలేకా పని పీలేకా పని పీలేకా పని అని 3 సార్లు పెట్టారు. అంటే దాంట్లో కానీ అక్కడ పీలేకా పని అనేది కానీ కాదు, దాని మూల పినాక పాని ఇంగ్లీష్ లో పెళ్లి పిఏఎన్ఏ కేఏ పిఏఎన్ఐ. కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి మాతృభాష తెలుగు సంస్కృతం కాదు కాబట్టి పీనేకా పని బదులుగా పినాక పని ఎదుగుతుంది. అదేవిధంగా మాకేంటంటే మా స్వామి ఏంటంటే నేను తెలుగు విషయంలో పనిచేస్తాను కాబట్టి మాకు నాపల్లిలో ఒక క్యాంపస్ ఉంది, తర్వాత రవీంద్ర పార్క్లో ఇంకో క్యాంపస్ ఉంది. అక్కడ మా అటెండర్ అంటే ఎక్కడికి పోతున్నాం అంటే కాలభవన్ పోతున్నాను అన్నాడు. అక్కడ దాని స్పెల్లింగ్ అంటే KALABA వాటి పరిధిలో అన్ని తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి అవుతుందంటే మేము కూడా ముందు ఆశ్చర్యపడిపోయాము. మన క్యాంపస్ ఎక్కడంటే సార్ రవీంద్ర పార్క్ అంటే కళాభవన్ చెప్పారు. కాబట్టి ఏంటంటే ఉన్న పదాలనే మనకు ఆయా వ్యక్తుల యొక్క పరిమితిని బట్టి వ్యక్తుల బట్టి మాట్లాడుతుండేది వింటున్నాం. ఇక ఇలాంటి వాటి చదివితే ఏంటంటే నెక్స్ట్ నాకు ఆర్గనైజేషన్ చదివితే పరిభాష శబ్ద నిర్మాణ విధానం దాన్ని ఇచ్చారు. దీంట్లో నేను ఏమనుకుంటున్నానంటే మనకు భారతీయ కర్మ సిద్ధాంత ప్రకారం అంటే చేసినది జరుగుబడి సంక్రమిస్తున్నటువంటి ఒక భావన కూడా ఉంది. కాబట్టి నాకు అది ఏం తెలియదు, కానీ నేను చేసిన PhDని నేను చేసిన ఒక బుక్ 2 కలిపితే నాకు ఈరోజు వ్యాసంగా తయారైపోయింది. కాబట్టి ఆ కర్మ నాకు ఇప్పుడే ప్రతిఫలించింది కాబట్టి సంతోషపడుతున్నాను. ఇక నెక్స్ట్ నేను దాన్ని ఏం తీసుకున్నానంటే తెలుగులో శాస్త్ర సాంకేతిక పరిభాష పద్ధతులు అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు టైటిల్ ఏమంటే మనకు ఉన్నటువంటి భారతీయ భాషలో సాంకేతిక పరిభాష ఏకపద యూనిఫామిటీ ఉంటుంది కదా, కాబట్టి దీన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. మేడం నాకు అయిపోయింది, జస్ట్ ఒక 5 నిమిషాల ముందు చెప్తే నేను మాస్టర్ అవుతాను. ఓకే, నెక్స్ట్ మన దేశ పరిస్థితి తీసుకుంటే దేశం ముందు విషయం మనకు యూనిటీ డైవర్సిటీ
డైవర్సిటీ యూనిటీ ఉంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వం భిన్నత్వంతో ఉంది. ఇది భిన్నత్వం ఏంటంటే మతంలో కానీ, సంస్కృతిలో కానీ, ఆహార పద్ధతిలో కానీ, భాషలో కానీ తెలుసుకుంటాం. నెక్స్ట్ వస్తే మనకి ఏంటంటే మన భావాన్ని అభివ్యక్తించడానికి చేష్టలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అనేక కరచారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కాకుండా ఏంటంటే అన్నింటిలో ఉత్తమైనది ఏంటంటే భాష. భాషనే మనం సంపూర్ణంగా నమ్ముతున్నాము. మిగిలిన వాటి అన్నిటికంటే ఇదే హాయిగా ఉందని విధంగా చూస్తుంటాము. కానీ భాష కూడా ఏంటంటే ఎన్ని రూపాయలు ఉందంటే ఒకటి పది రూపంగా ఉంది, రెండేదేమో లేఖన రూపం ఉంది, అంటే మ్యాథ్స్క్రిప్ట్ లో ఉంది, తర్వాత మూడేమో ముద్రిత రూపం అంటే కంప్యూటర్ కానీ దీనికి వస్తే ఇవన్నీ కూడా పరస్పరం అదే కానీ ఏమని భిన్నంగా ఉండేది కాదు, మనకు తెలియదు. తర్వాత మనం దీన్ని తీసుకుంటే ఒక భాషలో ఏంటంటే పనికి, అక్షరానికి కానీ, తర్వాత పదానికి కానీ పరస్పర సంబంధం ఉంది. ఆ పరస్పర సంబంధం వెలిగేరనేటువంటిది అంతేకాకుండా కాలాంతరాన్ని బట్టి, వ్యక్తులను బట్టి అది మాట్లాడానికి కూడా అవకాశం మనకి కనిపిస్తుంది. భారతదేశంలో భారతదేశంలో గతంలో సంస్కృతానికి ప్రాకృతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ సంస్కృత ప్రాకృతాల వల్ల అనేకమైనటువంటి గ్రంథాలు వెలువడ్డాయి. అటు శాస్త్ర గ్రంథాలు కానీ, కావ్యాలు కానీ అనేకమైనటువంటి మనకి ఏర్పడ్డాయి. తర్వాత ఏమిటంటే అది కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకుండా ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే ఒక భాషలో ఒక పదాన్ని తీసుకుంటే, ఒకే భాషలో ఉన్న పదాన్ని తీసుకుంటే అది కాలాంతరాల్లో కానీ, సందర్భాంతరాల్లో కానీ మార్పు వచ్చిందని తెలుసుకుంటాం. ఉదాహరణకి ఏంటంటే అవ్వ అనేటువంటి పదం ఉంది. అవ్వ అనేటువంటి పదం ఏంటంటే ఇప్పుడు తీసుకుంటే గ్రాండ్ మదర్, లేకపోతే అమ్మమ్మ, నాన్నమ్మ అనేటువంటి ఉంది. కానీ ఒకప్పుడు భారతంలో అది స్త్రీ అనేటువంటి అర్థం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకు కానీ సమాజం అదే సంబంధించి కానీ ఇలాగ రావడం ఏంటంటే ఒక పదానికి ఉన్నటువంటి అర్థము నిర్దిష్టంగా ఉంటుంది. కానీ అది ఎప్పుడు ఉంటుందంటే నిర్దిష్ట సమాజాన్ని బట్టి, నిర్దిష్ట కాలాన్ని బట్టి ఉంటుంది. కానీ అది సర్వకాలికంగా సర్వత్రికంగా ఉండడానికి అవకాశం లేదంటే మనకు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ అట్లాగే కంపెనీ అనేటువంటి పదం ఉంది. కంపెనీ ఒకప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే కంప్యూటర్ అంటున్నాము. కానీ ఒకప్పుడు కంపెనీ సువాసన అటువంటి కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే ఒకే భాషలో ఉన్నటువంటి పదమైన కానీ, ఒకే కాలాంతరంలో కానీ, లేకపోతే సమాజాంతరంలో కానీ అది మాట్లాడే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్నాం. తర్వాత ఎప్పుడైతే అటు సంస్కృతము, ప్రాకృతము వేసిందో ఆ దానికి స్థానంలో ఇంగ్లీష్ చోటు చేస్తుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అది కేవలం భాషాపరం కారణాలు కాకుండా భాషేతర కారణం, అంటే అటు సామాజిక కారణం, అటు రాజకీయంగా కానీ, మరి ఇతర పరంగా కానీ మనకు ఉండేటువంటి కంప్లీట్. తర్వాత నెక్స్ట్ వస్తే ఏంటంటే ఇక నేను చెప్పాను వచ్చిన తర్వాత మానవుడికే సంగతి, అంతేకాకుండా నవనం శారీ కూడా అందుకు సమకాలికంగా కాలాంతరంలో చెప్పే తీరులో మార్పు వస్తుంది. మనం ఇప్పుడు చెప్పేది కూడా మనకు సీక్రెట్ భాష మాట్లాడుకుంటాం. కాబట్టి ఒకసారి ప్రేమతో కానీ, మరొకరు కానీ, లేదా మరొకసారి యుద్ధంలో ప్రధానంలో కానీ, ఒకప్పుడు ఒకసారి ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పారు. అదేంటంటే అమృత్సర్లో సిక్కుల యొక్క గురుద్వారా మీద యుద్ధం ప్రకటించినట్టు, లేదా దాని మీద రేట్ చేయడానికి వాళ్ళు దాన్ని స్టేజ్ చెప్పకుండా ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నారు. అంటే ఒక విషయము ఎదుటి వాళ్ళకి తెలియకుండా కేవలం తమలో ఉన్నటువంటి వాళ్ళకే తెలిసినట్లుగా చెప్పేది కానీ మనం సంకేత భాష దాంట్లో మనకి ఎప్పుడైతే మన సమాజం ఉందో, సమాజం మానవుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నట్టు సంపూర్ణంగా కాకుండా కొందరు వెళ్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఆయా సమాజాలు ఉంటే సమాజంలో ఉంటే భాష కానీ, సంస్కృతి కానీ, ఇతరవన్నీ కూడా ఆధారపడి చేసుకుంటున్నాయి. అందువల్ల మనం ఎప్పుడైతే ఒక భాషను తీసుకున్నామంటే ప్రతి భాష కూడా మానవుడికి నిత్య వాహనంలో భాష అవుతుంది. అది కూడా కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల వాడే భాష ఉంటుంది. నిత్య వాహనాల భాష ఏంటంటే మనకు తమిళం తీసుకుంటే దాంట్లో దైత్యోషయం ఉంటుంది, అంటే ద్విభాష. ఒకవేళ నేను లోపల అక్కడ ఉన్నప్పుడు అయితే ఒక విధమైన భాష పడతాను, అంటే అదే భావాన్ని చెప్పడానికి పరిభాష పదాలు ఉంటాయి, ఒక విధమైన పదాలు పడతాను. ఎందుకంటే ఇప్పుడు డాష్ మీద వచ్చి డాష్ అదే భావాన్ని చెప్పడానికి ఇంకో రకమైనటువంటి పదాలు పడతాను. ఇప్పుడు కూడా సేమ్ అలాగే నేను ఒకవేళ అటువైపు కూర్చొని ఈ డాష్ మీద కాకుండా మైక్ ముందు మాట్లాడిపోతే ఒక విధంగా మాట్లాడతాను, అయితే అక్కడ భాషా పదాల ఎంపిక కానీ అదే కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అందరు కూడా అర్థం ఉద్దేశత దాన్ని తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా.
కాబట్టి ఎప్పుడైతే మనము విద్యా రంగంలో కానీ లేదా ఇతర పరిపాలనా రంగంలో కానీ న్యాయ రంగంలో కానీ అక్కడికి వెళ్ళామంటే అది కేవలం శాస్త్రోక్తంగా శాస్త్రీయంగా చెప్పాల్సిన ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ శాస్త్ర పరిభాష అనేది శాస్త్ర సాంకేతిక పరిభాష అని చెప్తుంది. అంటే మనకి ఎప్పుడైతే సాంకేతిక పదం అంటే కొన్ని ఇవన్నీ ఉన్నాయి, ఒక భావన వ్యక్తీకరించే సంక్షిప్త భాష సాంకేతిక పదము. ఇది శాస్త్రేతర విషయాలకు ప్రత్యేక అర్థాన్ని తెలియజేసే విశిష్ట పదం వ్యత్సంగాలు సమస్తంగాలు ఉంటుంది. సాధారణ వ్యవహారానికి సాధారణ పదాలు సరిపోతాయి, కానీ శాస్త్ర విషయాలను చెప్పవలసి వచ్చినప్పుడు సాధారణ పదాలకు సరిపోదు. శాస్త్ర విషయాలను కానీ ప్రత్యేక విషయాలు కానీ వ్యక్తం చేయవలసి వచ్చినప్పుడు సాంకేతిక పదాలు ఉపయోగించవలసి వస్తుంది. అవి లేకుండా వ్యక్తం చేయడం సాధ్యం కాదు. శాస్త్ర విషయాలను సాధారణ పదాలను స్పష్టంగా సంపూర్ణంగా జరపకపోవడమే కాకుండా దురవగాహనకు దోహదం చేసే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. పరిభాష వల్ల పదం వల్ల అనల్పార్థ స్ఫూర్తి కలుగుతుంది. పరిమిత శబ్దంతో అపరిమితార్థాన్ని నిర్దిష్టార్థాన్ని సాధించవచ్చు అన్నమాట. అభివృద్ధిలో సాంకేతిక పదాలు శక్తివంతమైంది. కాబట్టి ఇదేంటంటే సామాన్య పరిభాష కంటే సామాన్య భాష కంటే ఇది కొంత విశిష్టమైంది, కొంత నిర్దేశపూర్వకంగా ఉందని చెప్తున్నాం. నెక్స్ట్ ఎప్పుడు వస్తే మనము తెలుగుకు సంబంధించి చూస్తే ఇదంతా కూడా మనకు నేపథ్యంలో దాదాపు ప్రతి భాషకు ప్రతి మానవ సమాజంలో ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మనం తెలుగుకు వస్తే, నేను తెలుగుకు సంబంధించి చెప్తున్నాను కాబట్టి తెలుగు వస్తే అంతవరకు ఉన్నటువంటి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగు అకాడమీ వ్యవస్థ స్థాపించారు. ఆ తెలుగు అకాడమీ వ్యవస్థ ఎందుకు స్థాపించారంటే, సంస్థను ఎందుకు స్థాపించారంటే అప్పటి వరకు అటు ఇంటర్మీడియట్ లో కానీ డిగ్రీలో కానీ తెలుగు మాధ్యమంలో బోధన కానీ పరిశోధన కానీ లేదు కాబట్టి, పఠన పాఠనాలు లేవు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, దాన్ని ఇది బయటపడడానికి తెలుగు అకాడమీ ప్రారంభించారు. తెలుగు అకాడమీలో ప్రారంభించిన తర్వాత ఏమైందంటే వాళ్ళు అప్పటి వరకు పుస్తకాలు తెలుగు మాధ్యమంలో లేవు కాబట్టి అంతవరకు ఇంగ్లీష్ మాధ్యమం పుస్తకాలను తెలుగులో మార్చాల్సిన అవసరం ఏర్పడింది. తెలుగులో మార్చాలంటే ఏంటంటే అప్పటి వరకు ఒక పరిభాష అయితే నిర్దిష్టంగా లేదు. అంటే ఎవరికి సంవత్సరం పరిభాష వాళ్ళు వాడుతున్నారు, ఎవరికి అనుకూలమైన పరిభాష దాన్ని వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి అప్పుడు ఏం చేసింది, ఒక బిల్ కమిటీ, బిల్ అనేటువంటి ఆయన చేత, ఇంగ్లీష్ ఆయన చేత ఒక కమిటీ వేసి బిల్ కమిటీ వాళ్ళని ఏం చేయాలంటే మీరు పరిభాష రూపొందించండి, పరిభాష రూపొందించడానికి ఒక మార్గదర్శకాన్ని కానీ కొన్ని సూత్రాలు కానీ చెప్పండి అని వాళ్ళకు చెప్పారు. వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఒక ఏర్పడి ఇక తర్వాత శాస్త్ర సాంకేతిక పరిభాష ఎలా ఉంటుందని కొన్ని సూత్రాలు చెప్పారు. అదేంటంటే శాస్త్ర సాంకేతిక పరిభాష స్థాయి స్థానం అంటే ఈ కమిటీని స్టాండింగ్ కమిషన్ ఆఫ్ ద సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెక్నాలజీ అనేటువంటిది అప్పుడు 1968 పార్లమెంట్ తెలుగు కోసం ఉంటుంది. సిద్ధాంతానికి సూత్రాలను అనుసరించాలి, సూత్రాచరణ పట్టుదల లేకుండా పదాల భావన అనువదించాలి, పట్టుకుండాలి అనే విధంగా చెప్పారు. నెక్స్ట్ అంతర్జాతీయ పదాలను తెలుగులో యథేచ్ఛగా ఆదాయం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వచ్చే పెద్ద సమస్య ఏంటంటే ఆ కమిటీ వాళ్ళ రికమెండేషన్ నుంచి వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఇతర అంటే సోర్స్ లాంగ్వేజ్ చెప్తాం, అంటే ఇతర భాష అంటే మనం ఏదైతే మన సమాజంలో లేనటువంటి భావాన్ని తెలపడానికి మనం కొత్త పదాన్ని వాడుకోవాలి. నిన్న కూడా మన వక్తలకు చెప్పింది ఏంటంటే మీరు ఒక వస్తువుని తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ ఆ వస్తువు యొక్క పేరు తీసుకోవడానికి ఎంతో ఇష్టపడ లేదని చెప్పారు. మా నిత్యానంద గారు చెప్పారు, అందుకు కూడా చెప్పారు. ఇప్పుడు మన కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ సంగణన కేంద్రం సంథింగ్ అలాంటి కాకుండా కంప్యూటర్ తీసుకుంటే కంప్యూటర్ ఉంది. దీనివల్ల నేను చెప్పేదంటే కేవలం ఒక అంతర్జాతీయ సమాజానికి కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిన కానీ కంప్యూటర్ అనేది దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా లేదు, కానీ అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా ఉంది. అంటే చైనా, జపాన్ ఇలాంటి దేశాలు కాకుండా మిగిలిన చైనా, జపాన్, రష్యా ఇలాంటివి కాకుండా మిగిలిన పట్ల ఉంది. అందువల్ల ఏంటంటే మన జీవనోపాధికి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ పదాన్ని ఆధారం చేసుకోవడం ఏంటంటే స్వల్పంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అదే అప్పుడు ఏం చేస్తారంటే అంతర్జాతీయ పదాలు తెలుగులో లిప్యంతరంగా రాసుకోవచ్చు, అయితే కఠిన నియమాలు పాటించాలి. అంటే లిప్యంతరీకరించడం ఏంటంటే కంప్యూటర్ అంటే అందువల్ల మనకి ఏంటంటే బ్యాంకు అనేటువంటి పదం ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లో ఉన్న పదాన్ని కొందరు మామూలు బాన్కోని రాస్తున్నారు, మరికొందరు బేంకోని రాస్తున్నారు, మరికొందరు బ్యాంకుని రాస్తున్నారు, 3 రకాలుగా రాస్తున్నారు. కానీ ఇలా రాయబడి వైవిధ్యంగా రాయబడుతుంటే కొన్నిసార్లు అవగాహన లోపము, అర్థంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏదో ఒక పదాన్ని తీసుకొని మామూలు ఇప్పుడు తీసుకుంటే బ్యాంక్ అనేది ఉంది. కాబట్టి ఈ మార్గంలో శాస్త్ర పరిభాష రూపొందించడం ప్రసార మాధ్యమాలు కూడా బాగా పనిచేస్తున్నాయి, తప్పనిసరిగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈనాడు అనేది ఏ పత్రిక కూడా ఒక పత్రిక ఒక పత్రిక ఉంది. ప్రతి ఇస్తుంటే ఎప్పుడైతే కొత్త భావన చెప్తుందో, ఉదాహరణకి
మోడర్నైజేషన్ అనేది ఉంది, లేదా కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ అని ఇంగ్లీష్లో వచ్చి కాదు, సంగణక యంత్రం అని ఇచ్చి విత్ ఇన్ పాయింట్లో కంప్యూటర్ అని తెలుగులో రాస్తారు. అంటే ఏంటంటే ఈ సంగణక యంత్రం అనేది మనకు అర్థం కాకపోతే, సపోజ్ మీకు ఆ కోపం రాలేపారంటే ఇదో కంప్యూటర్ అనేది ఇంగ్లీష్ పదం కాబట్టి తీసుకొని చెప్తారు. ఆ విధంగా ఏం చేస్తుందంటే ఇటు ప్రసార మాధ్యమాలు కూడా కావాల్సినటువంటి సేవ చేస్తున్నాయి. ప్రసార మాధ్యమాల వల్ల మీకు అనేకమైన పరిభాష ఏర్పడడానికి చేసడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా అంతర్జాతీయ పదాల తెలుగులో వ్యతిరేకించి రాసుకోవచ్చు. అయితే కథని నియమాలను పాటించాలి. కొత్త పదాల రూపకల్పనలో ఇంతకుముందు వాడుకలో ఉన్న పదాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఆ పదం సంక్షిప్తంగాను పారిభాషిక అర్థాన్ని తెలుపుతూ ఉందో లేదో చూడాలి. ఇది నేను కూడా మన గుర్తాలను కూడా చెప్పడం జరిగింది. కేవలం ప్రతి పదానికి కొత్త పద సృష్టి కాకుండా అదే సమానార్థకంలో కానీ సాదృశ్యార్థంలో కానీ సారూప్యార్థంలో కానీ ఏదైనా పదం మన భాషలో లభిస్తే ఆ భాష పదాన్ని వాడడానికి హాయిగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ కొంతవరకు తెలుసుంటుంది దాని అనుభవం కాబట్టి అది హాయిగా ఉంటుంది దాంట్లో చెప్పాను. ఈ విధంగా నూతన పదాలను ఎంపిక చేసినప్పుడు ఇతర ప్రాంతీయ భాషల్లో విస్తృత వ్యవహారం పదాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. ఇప్పుడు మనకు యూనిఫామిటీ అనేది ఇక్కడ మనకు పనిచేస్తున్నాం. ఎందుకంటే మనం ఒకసారి ఒక భాషలో పదాన్ని మనం వెనుకున్నట్టే అది మన సమీప ప్రాంతంలో ఉండే భాష, లేదంటే ఇంకా మనం భారతదేశం అంతా ఒకటే అనేటువంటి భావిస్తే మొత్తం భారతదేశంలో ఉండే భాషను పదాలకు అది సారూప్యంగా ఏదో సాదృశ్యంగా కానీ సమీపంగా కానీ తీసుకుంటే అప్పుడు ఏంటంటే కనీసం మనం గ్రహించినటువంటి పదము కనీసం భారతదేశ వ్యాప్తంగా కూడా ఉంటుంది, భారతదేశాన్ని దాటిపోకుండా కానీ అందులో ఉంటుంది ఉంటారు. ఆ విధంగా ఏంటంటే మనం ఏదైనా ఒక పారిభాషిక పదాన్ని ఎంపిక చేస్తే ఆ పారిభాషిక పదము తప్పనిసరిగా ఇతర భాషలు ఉండాలి అని ఉంది. ఇది పరికల్పన 3 మాటలు చెప్పారు. ఏంటంటే ఒకటేమో మూల భాష పదాన్ని యథాతథంగా ఆరంభం చేసుకోవడం, తెలుగులో నూతన పద కల్పన చేయడము, మూల భాషల భావన తెలుగులో వివరణాత్మకంగా ఇవ్వడము. దీన్ని ఏం చేస్తారంటే ఈ చెక్కు రామారావు గారు దీన్ని మూడింటిని 3 పేర్లతో చెప్పి మనీ ప్రవాహవాదము లేదా అంతర్జాతీయవాదము, సహజ పరిణామవాదము, పరిభాష వివరణవాదం అని 3 చెప్పారు. మనీ ప్రవాహవాదం అంటే ఏమి? అంతర్జాతీయ భాషలో ఉన్నటువంటి పదాలని మనం యథాతథంగా రాసుకుంటాం. సహజ పరిణామవాదం అంటే ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఏం చెప్తారంటే ఒక పదాన్ని సృష్టించకుండా ఈరోజు కొత్తగా పదాలు వచ్చినాయి. ఉదాహరణగా మొన్న కోవిడ్ మనకు వచ్చింది 2019. ఆ కోవిడ్ అప్పుడు ఏమవుతుంది, దాదాపుగా ఎక్కువగా అన్ని కూడా ఇతర ఇంగ్లీష్ వచ్చిన పదాలనే వాడుతున్నారు. కానీ తెలుగులోకి వచ్చినట్టు కనీసం ఒక 10% కంటే ఎక్కువ లేవు, కానీ అన్ని కూడా 90% పదాలని ఇంగ్లీష్ నుంచి వాటిని యథాతథంగా వాడుతున్నారు. దాని తర్వాత ఏంటంటే దీంట్లో సహజ పరిణామం ఏమవుతుందంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తాను, ఒక 2 సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా పదం ఆయా భాషలో పుట్టింటే దాన్ని తీసుకుని అప్పుడు స్థిరపదం చేస్తే బాగుంటుంది అంటారు. అంటే దీనికి ఏమవుతుందంటే 1 సంవత్సరం పొడుగునా అది అన్య దేశం వాడిన తర్వాత మరి ఇప్పుడు దీన్ని ఎవరు గమనిస్తారు అంటే అంత క్రోడీకరించాలి, మరి దాన్ని కూడా పెట్టాలి. కాబట్టి అది కొంత సులభమైనది కాదు అది చెప్తారు. ఈ విధంగా ఏం చేస్తారంటే ఒక పరిభాష కల్పనలో మనం ఎన్ని జాగ్రత్తలు పడాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని తీసుకుంటాం. ఇక పరిభాష వివరణ విధానం అంటే ఇప్పుడు ఏదో చెప్పాల్సినామో ఒక భావాన్ని సంక్షిప్తంగా ఉండాలని ఆల్రెడీగా మనం ముందుగానే అనుకున్నాం. కాకుండా వివరణాత్మకంగా చెప్తాం, ఒక్కోసారి తాత్పర్యార్థంగా అని అంటారు. దాన్ని ఆ విధంగా తీసుకొని చెప్తే అయిపోతుంది. ఈ విధంగా తెలుగు క్వీన్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పరిభాషను కల్పన చేసినప్పుడు ఈ విధమైన సూత్రాలను పాటించి ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ బాగుంటారు. ఇక పరిభాష తీసుకున్నప్పుడు కల్పన చేసినప్పుడు ఆ పరిభాష కానీ ఆ పదం కానీ ఎలా ఉండాలని చెప్తుంది, 8 విషయాలు ఉండాలని చెప్తాను. ఒకటేమో భావక్లుప్తి అంటే భావాన్ని క్లుప్తంగా చెప్పగలగాలి. కథనం తీసుకుంటే భావక్లుప్తికి ఉండాలి. భావ వ్యక్తీకరణ సామర్థ్యం అంటే మనం పదం చెప్తే ఆ అర్థాన్ని తెలియజేస్తున్నారని కూడా చెప్పాలి. అప్పుడు కూడా కొన్నిసార్లు ఇంతకుముందు మనం అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలు కూడా ఉంటాయి. మనం ఒక పదాన్ని చెప్పామంటే దానికి అతివ్యాప్తి ఉండొచ్చు లేదా అవ్యాప్తి కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలు అనేవి ఉన్నాయి. ఇంకోటి శబ్ద లఘుత్వము అంటే పదాన్ని ఎంపిక చేసిన తర్వాత సంక్షిప్తమైన పదమే ఉండాలి. మరి ఏదో సిగ్నల్ కు ధూమ శకట యాతాయాతాల గమన సంథింగ్ అంటే పెట్టారు. కాబట్టి అంత పొడుగుది కాకుండా కేవలం ఏదైతే సిగ్నల్ అంటే సిగ్నల్ తీసుకొస్తారు, అయితే సిగ్నల్ తీసుకుంటే కరెక్ట్ జరిగింది. ఆ విధంగా ఏమిటంటే పదం సంక్షిప్తంగా ఉంటూ వివరణాత్మకంగా ఉంటుంది. అధిక రూప నిష్పాదక ప్రత్యయం చేయాలి ఉండాలంటే అంటే ఎందుకు మనకు ప్రత్యయం గురించి సార్ చెప్పారు. ఏదైతే ఒక పదాన్ని ఆహార విహార ప్రహార అనేటువంటి చెప్పారు కదా,
ఆ హార్మోన్స్ తీసుకొని అలాగా ఉత్పన్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అది ఏమిటంటే దాన్ని బట్టి మనం అనేక పదాలను సృష్టించుకోవచ్చు. అదే కాకుండా వ్యతిరేక పదాన్ని సృష్టించాలంటే ఉదాహరణకి శక్తి ఉంది, దానికి వ్యతిరేక పదం అంటే అశక్తి. ఈ విధంగా ఒక పదాన్ని వ్యతిరేక అర్థం కానీ లేకపోతే దాని నుంచి ఇతర అర్థాన్ని కానీ స్ఫురింపజేయడానికి చెప్పడానికి మనము అలాంటి అవకాశాలతో ఉండాలని చెప్తున్నాను. నెక్స్ట్ వస్తే శబ్దాలు అధిక రూప నిష్పాదక ప్రత్యయం, పద సామ్యము లేక జంట. అంటే రెండు కూడా క్లబ్బంగా రెండు పదాలు కలిసి ఉంటే దాంట్లో మనకు బాగుంటుంది. ఈ విధంగా తీసుకుంటాం. ఇక నెక్స్ట్ అంటే సాంకేతిక పదం నిర్మించడం ఉంది. ఇది పక్కన తీసుకుంటారు, చాలా ఉంది, తర్వాత నడుచుతాము. చివరికి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే సాంకేతిక పదం అనేటువంటి ఏంటంటే ఒక భావాన్ని తప్పనిసరిగా వ్యక్తం చేయాలి. అంతేకాకుండా మనకు వచ్చింది ఏంటంటే సాంకేతిక పదం అంటే ఒక శాస్త్రంలో ఒక పదానికి ఒకే సాంకేతిక పదం ఉండాలి, కానీ అంతర్మించి ఉండడానికి వీలు లేదన్నటువంటి మనకు చెప్తున్నాం. కానీ ఆ విధంగా తీసుకుంటే ఏమవుతుందంటే ఒక ఉదాహరణకి ఏమవుతుంది, కంప్యూటర్ ఉంది, లేకుంటే ఇందులో మొబైల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత వస్తుంది. కాబట్టి అలాంటి లేనప్పుడు తీసుకొని వస్తే సరే. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం సాంకేతిక పదాలను తీసుకుంటే ఒకే పదం, ఉదాహరణకి ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్ అనేది పదం ఉంది. ఈ పర్ఫెక్ట్ అంటే మనం నిత్య జీవితంలో వాడేటువంటి పదం ఉంది. తర్వాత ఈ దీంట్లో తత్వశాస్త్రంలో ఉంటుంది. అంటే ఒకే శాస్త్రం అయితే తత్వశాస్త్రాన్ని దోషరహితము, స్వచ్ఛం, నిర్దుష్టం, పరిపూర్ణం. అంటే మనం శాస్త్ర పరిభాష తీసుకుంటే ఒక పదానికి ఒకే పరిభాష ఉండాలనే దాన్ని తీసుకుంటే ఇక్కడ మనం ఫెయిల్ అవుతుంది. కానీ ఏమవుతుందంటే సందర్భాన్ని బట్టి అది మారడానికి అవకాశం ఉంది. తర్వాత జియాలజీలో తీసుకుంటే హెటరోజీనియస్ అనేది ఉంటుంది. మనకి ఈవెన్ మామూలు ఇక్కడ కూడా మనకు వస్తుంది బహుళ జాతీయ, విజాతీయ, విజాతీయత్వం, వైజాతీయత అనేటువంటి పదాలు ఉన్నాయి. నెక్స్ట్ వస్తే భౌతిక శాస్త్రం. అపర్చర్ అంటే అపర్చరు, ద్వారము, కంత, దారి. నెక్స్ట్ ఫైబర్ అంటే కెమిస్ట్రీలో రసాయన శాస్త్రంలోకి వస్తే తంతువు, దారము, నార, పీచు. తర్వాత ఈ ఫిజియాలజీ వస్తే ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రము, శారీరక శాస్త్రము, వృత్తి శాస్త్రము, శరీర వృత్తి శాస్త్రం వంటివి ఉన్నాయి. ఈ విధంగా ఏంటంటే మనం మూలంలో ఉండేటువంటిది నేను ఇంగ్లీష్ నే ఆధారంగా తీసుకొని చెప్తున్నాను కాబట్టి నేను దాంట్లో మనకు ఇది వస్తుంది. నెక్స్ట్ అలా కాకుండా ఇది ఏమవుతుందంటే ఒకే భాషలోన ఒకే శాస్త్రంలోన ఒక పదానికి తెలుగులో 3-4 పరిభాష పదాలను సృష్టి చేశారు, దాన్ని వాడుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి వస్తే గణిత శాస్త్రం. గణిత శాస్త్రంలో ఏమవుతుందంటే అబ్సల్యూట్ అంటే పరమ, సంపూర్ణ, కేవల, శుద్ధ, స్థిర అంటే ఇవి ఎక్కడెక్కడంటే ఇది అబ్సల్యూట్ అనే పదాన్ని ఇంకొక సమాసంలో చేస్తే, అంటే సమాసం అంటే కనీసం 2 పదాలు ఉంటాయి కదా, ఇది ఎప్పుడైతే అడ్జెక్టివ్ గా ఉంటుందో, ఎప్పుడైతే విశేషంగా అబ్సల్యూట్ మారిపోతుందో అప్పుడు ఏకార్థం కాకుండా దానికంటే విభిన్నార్థం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకటి అబ్సల్యూట్ డీవియేషన్ అంటే పరమ విచలనం. ఇక్కడ అబ్సల్యూట్ కన్వర్జెన్స్ అంటే సంపూర్ణాభిసరణము, అప్సరణం. అబ్సల్యూట్ ఎక్స్పెరిమెంట్ అంటే కేవల ప్రయోగాలు. అబ్సల్యూట్ నంబర్ అంటే శుద్ధ సంఖ్యలు. అబ్సల్యూట్ టర్మ్ అంటే స్థిర స్వరము. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఉండేటువంటిది అబ్సల్యూట్ అనేటువంటి విశేషంగా ఉన్నా కానీ ప్రధాన సమాసంలోనే, కానీ మనకు అనువాదం వస్తే కేవలం అబ్సల్యూట్ అంటే కంప్లీట్ గా ఒకే పదాన్ని కాకుండా ఆయా పదార్థం ఆ పదం ఎలాంటి అర్థాన్ని స్ఫురింపజేస్తుందో అలా మీకు. నెక్స్ట్ మనం ఫిజిక్స్ కి వస్తే డైరెక్ట్ అనేటువంటి పదానికి ప్రత్యక్షము, ఏకముఖము, రుజువు, అనులోమ, సూటి, సరళ, సమీక్ష అడుగుతుంది. దాన్ని ఏ విధంగా మనకు ప్రవర్తిల్లుతుందంటే డైరెక్ట్ ఏంటంటే ఏంటంటే ప్రత్యక్ష కారకం. డైరెక్ట్ అంటే ఏకముఖ ప్రవాహము. డైరెక్ట్ మోషన్ అంటే రుజుగతి. డైరెక్ట్ ప్రమోషన్ అనులోమానుపాతము. డైరెక్ట్ క్వశ్చన్ సూటి ప్రశ్న. డైరెక్ట్ సౌండ్ సరళ ధ్వని. డైరెక్ట్ విజన్ సమీక్ష దర్శనం. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఉండడానికి ఒకే పదం కాకుండా ఆయా సందర్భాన్ని బట్టి ఆయా సమాసంలో దాన్ని బట్టి మనకి జరుగుతుంది. అదే విధంగా ఈ వాణిజ్య శాస్త్రంలో కూడా ఒకటి ఏది ఫ్రీ అంటే సరస, బుద్ధిపూర్వక, స్వేచ్ఛాయుత, ఉమెలేని, ఉచిత రమిత లేకుండా, ఉచిత లేకుండా విముక్తి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ కర్మ అంటే సరస కర్మము. తర్వాత ఫ్రీ కంటెంట్ బుద్ధిపూర్వక సమ్మతి. ఫ్రీ కన్సెంట్ అంటే బుద్ధిపూర్వక సమ్మతి.
ఫ్రీ ప్రాపర్టీ స్వేచ్ఛాయుత ఆస్తి, ఫ్రీ లిస్ట్ పన్నులు లేని వస్తువుల జాబితా, ఫ్రీ ఎంట్రీ ఉచిత ప్రవేశము, ఫ్రీ మింటేజ్ రుసుము లేకుండా నాణ్యాలను ముద్రించడము ముద్రణ, ఫ్రీ ఫ్రమ్ జనరల్ యావరేజ్ సాధారణ నౌకా నష్టం నుంచి విముక్తి అనే దాంట్లో ఉంది. మనకి ఇక్కడ ఫ్రీ అంటే మిస్టేక్ ఫ్రీ అంటే దోషరహితంగా అయితే మనం చెప్పుకుంటాం, కానీ అది రెండో పదంగా వచ్చినట్టు చెప్తాం. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని కూడా ఫ్రీ అనేదాన్ని విశేషంగా కానీ తీసుకున్నా, సమాసంలో పూర్వపదంగా తీసుకుంటే, కానీ ఉన్నటువంటి తెలుగులోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిభాష ఏర్పడడానికి అవకాశం ఉంది. అదే రీతిగా ఒకటి ఏంటంటే ఈ ఇంగ్లీష్ లో ఇలా ఒకే శాస్త్రంలో కాకుండా ఒకే పదం భిన్న శాస్త్రంలో వచ్చినప్పుడు, సపోజ్ ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీలో కానీ లేదా బయాలజీలో కానీ మన దాంట్లో కానీ వచ్చినప్పుడు ఏంటంటే బైనరీ అంటే ద్విధ అనేటువంటి, అంటే మనం ఒక శాస్త్రంలో ఒకే పరిభాష ఉండాలని అనుకుంది. కానీ అలా కాకుండా శాస్త్రాలు మారినా కానీ పదం అక్కడ వచ్చిందంటే దానికి ద్విధ అనేటువంటి వాడుతున్నారు. దాన్ని జంతు శాస్త్రంలో వాడుతున్నారు, తర్వాత రసాయన శాస్త్రంలో వాడుతున్నారు. ఇంకా తర్వాత యుగ్మం, బైనరీకే యుగ్మం అని భౌతిక శాస్త్రంలో వాడుతున్నారు. తర్వాత ద్విగుణాత్మకమని రసాయన శాస్త్రంలో వాడుతున్నారు. ఇవి అంశాన్ని భూ విజ్ఞాన శాస్త్రం వాడుతున్నారు. అంటే ఇంగ్లీష్ లో బైనరీ ఉన్నప్పుడు విభిన్న భాషలు విభిన్న శాస్త్రాలకు వెళ్తే విభిన్న శాస్త్రాల్లో కూడా ఒకే పరిభాష ఉండాల్సిన అవసరం ఉన్నా కానీ కాకుండా ఆయా శాస్త్రాలను బట్టి వాటి యొక్క అవసరాలను బట్టి అవకాశాలను బట్టి వాడుతుందని తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ కాంప్లెక్స్ అంటే దాన్ని జటిలమైన విజ్ఞాన శాస్త్రము, జంతు శాస్త్రంలో సంశిష్ట గృహ విజ్ఞానము, భౌతిక రసాయన శాస్త్రాలు, సంశిష్ట సంకీర్ణ భూ విజ్ఞాన శాస్త్రము, క్లిష్ట జంతు రసాయన శాస్త్రాలు వాడారంటారు. అంటే ఒక కాంప్లెక్స్ అంటే మూల పదానికి అంటే మూల భాషా పదం నుంచి తీసుకున్నప్పుడు దాన్ని యథాతథంగా మనం లిప్యంతరీకరణ చేసుకోకుండా మన భాషలోకి మార్చుకున్నాడు, మన భాషా పదాలను నిర్మించుకొని మన భాషా పదాలను సృష్టించుకొని చేస్తున్నట్టు. ఇక నెక్స్ట్ ఫండమెంటల్ అంటే ప్రాథమిక మూలం, అది దాన్ని జంతు శాస్త్రం ఉంది. ఫండమెంటల్ అంటే భూ విజ్ఞాన శాస్త్రం యథాతథంగా ట్రాన్స్లేషన్ చేసుకొని వాళ్ళు తీసుకున్నారు. ఇంకా దానికి మౌలిక అనేటువంటి దాన్ని గణిత శాస్త్రము, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రాలు తీసుకున్నారు. ప్రధానమైన మూలాధారమైన రసాయన శాస్త్రం. ఈ విధంగా మనకు వస్తే మనకు అనేక పదాలు ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంకో దాన్ని తీసుకొని మనం చూస్తామంటే డీప్ అంటే మొదలు, తీవ్ర, లోతైన, అంతర, అగాధాలు అర్థాలు. డీప్ బ్లూ అంటే ఇప్పుడు డీప్ కలర్స్ అంటాము, లేదా కాన్సన్ట్రేటెడ్ కలర్స్ కూడా అవుతుంది. డీప్ కలర్స్ అంటే డీప్ బ్లూ అంటే మొదలు నీలవర్ణం. డీప్ డిప్రెషన్ తీవ్ర వాయుగుండం. డీప్ మైన్స్ లోతైన గనులు. డీప్ నెర్వస్ సిస్టమ్ అంతర నాడీ మృగం. డీప్ సీ డోర్ అది అగాధ సముద్రం మైదానం. నాకు చిన్న హెల్ప్ కావాలి, దీంట్లో తెలుగు కాకుండా ఇతర భాషల మాతృభాష ఇంకా ఇంకా ఓకే. కాబట్టి ఇప్పుడు హెల్ప్ చేస్తారు. దీన్ని మీ భాషలో ఏమంటారని కెన్ యూ హెల్ప్ మీ వాట్ ఈస్ కాల్డ్ ఇన్ యువర్ మదర్ టంగ్? ఇంగ్లీష్ వర్డ్ this word deep sea floor. ಸಮುದ್ರದ Deep sea ಆಳವಾದ ಸಮುದ್ರದ ತಳ. Okay. And then there is the infinity. No, that's what I want to appreciate. But there is a similarity through Sanskrit language itself. ಅಗಾಧವಾದ ಸಮುದ್ರದ ಮೈದಾನ. Okay, okay. All three words are related to Sanskrit itself. Yeah. All But this Marathi thing. Only two. No, I'm asking at the level of. Okay. అదేంటంటే మనం ఇంతకుముందే చెప్పాము, వ్యవహారిక భాష వల్ల ఉంటుంది, శాస్త్ర భాష వల్ల ఉంటుంది చెప్పాము. మనం ఇప్పుడు శాస్త్ర భాష నుంచి మాట్లాడుతాం కానీ వ్యవహారిక భాషలో మాట్లాడట్లేదు, వ్యవహారిక భాష మర్చిపోయాం. కాబట్టి శాస్త్ర భాషలో ఒకవేళ మనం స్కూల్కి వెళ్ళినా కానీ, లేదా క్లాస్లో చదువుకున్నా కానీ, పాఠాలు చెప్పినా కానీ, లేదా ఒకవేళ లీగల్ పరిభాష న్యాయశాల దీనికి వెళ్ళినా కానీ దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడతాం. అదే కాబట్టి ఆ కాంటెక్స్ట్ వల్ల కానీ మనం నిత్యవాహనం అదే మామూలుగా ఉంది. కెమిస్ట్రీలోనే మామూలుగా ఇంట్లో సాల్ట్ అని చెప్తారు.
దాన్ని క్లాసిఫై సాల్ట్ అని వీలేదు, సోడియం క్లోరైడ్ ఏదో సంథింగ్ అన్నారు. ఓకే, అట్లాగే గోల్డెన్ గోల్డ్ అనేది వీలేదు, మనం దానికైతే దానికి ఏదో పదం ఉంది. అందువల్ల ఏంటంటే శాస్త్ర పరిభాష వల్లే నిత్య వ్యవహార భాష వేరు. అది ఆ దృష్టిలో మనం శాస్త్ర పరిభాష వాడుతున్నాం కానీ దాని దృష్టిలో పోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని డీప్ సీ ఫ్లోర్ అని కన్నడలో ఏమంటారు? ఓకే, ఇప్పుడు మనకి అక్కడ పోకపోతే మనం ఇంట్లో మాట్లాడుకోవచ్చు, కానీ ఒకవేళ ఎడ్యుకేషన్ సమస్య వచ్చిన తర్వాత అంటే ఓకే ఓకే సరే. ఇంకా ముందు ఏంటంటే దాదాపుగా ఇండియాలో అన్ని భాషలు కూడా సోర్స్ లాంగ్వేజ్, అంటే మనం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ నుంచి, సంస్కృతి నుంచి, హిందీ అయితే హిందీ నుంచి తీసుకుంటాం. ఫస్ట్ అయిన పని కష్టం లేని పని, ఎందుకంటే తప్పులు వచ్చినా మనకు సమస్య లేదు. ప్లస్ లో చాలా సమస్య ఉంటుంది, తప్ప రాసి ఉంటే మనం ఏది పంపించినా పంపించవచ్చు. కానీ దాని ఏంటంటే వాళ్ళ మూలపదం తీసుకుంటే మనకు అవసరమే లేదు. నేను రాస్తానంటే తప్పుకుంటాను. కాబట్టి మూలపద స్వీకరణ తర్వాత మన భాషలో చాలా నిర్మాణానికి అనుకూలంగా రాసుకోవడం సరిపోలేదు. అందుకని ఓకే, నెక్స్ట్ యాక్టివ్ అంటే విశేషమైనటువంటి ఓకే, కామన్కి వ్యవహరిస్తున్నాయి. కంటిన్యూ చేద్దామండి ఒకసారి. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చెప్పేది ఇంగ్లీషు పదాలకు తెలుగులో కృత్రిమ పదాలు రూపొందించడం జరిగింది. ట్రైట్లెగ్నల్ స్కేల్ హ్యాండ్రాన్స్ అంటే త్రికోణ విషమ త్రిభుజ పార్శ్వకము అని దాన్ని పెట్టారు. అసలు మనకు వెళితే కొంతవరకు అర్థం చేస్తుంది, ఇంగ్లీష్ రూపంగా అర్థం ఉంటుంది కానీ తెలుగు వస్తే ఇది తెలుగు అర్థం కావడం మాట. అలాగే జినియోమీటర్ అంటే ఫలకాంతర్గత కోణమాని అని పెట్టారు. అసలు దాన్ని మనకు కొంత ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్ అర్థం చెప్పడానికి అనుకోవడం ఉంది, కానీ దీనికి పదాలు తీసుకుంటే మనకు అర్థం అవటం పోతుంది. ఈ విధంగా మనం తీసుకున్నాము. ఇక ఎందుకంటే కొన్నిసార్లు ఏమిటంటే మన కాలేజీగా ఉన్నటువంటి పదాలని ఇంగ్లీష్ ఉపయోగించి కాబట్టి ఎథీజం అంటే నిరీశ్వరవాదం. మన నిరీశ్వరవాదం చాలా బాగా ముందు వచ్చే మన సంప్రదాయంలో మన సంస్కృతి వస్తుంది కాబట్టి నిరీశ్వరవాదం ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్ లో ఎథీజం ఉంది. ఒకవేళ ఎక్కడైనా ఎథీజం వస్తే నిరీశ్వరవాదం అని చెప్పారు. బౌల్ ఆఫ్ రైస్ అంటే వరి అక్షయ పాత్ర, బౌల్ అయితే అక్షయ పాత్ర, కానీ మనకు అక్షయ పాత్ర కదా, కానీ అయినా కానీ అలాంటి దాన్ని తీసుకుని పెట్టారు. బ్రిడ్జింగ్ అంటే సేతు బంధనము. నెక్స్ట్ బ్రౌన్ అంటే కపిల ఇంకో చాలా ఫేమస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే మనకి భూతత్వం ఉన్నటువంటి తెలుగు వైపు భూతత్వం అంటే భూత అంటే ఎక్కువ ఇమేజ్ పెద్దగా కనిపిస్తుంది కాబట్టి దాని భూతంలా కనిపిస్తుంది, భూతత్వం ఉన్నారు. సీనియర్ లీవియేటర్ అంటే జ్యేష్ఠ దేవత న్యాయాలు. ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే మనకు పదాలను వ్యాఖ్య. ఇక ఆల్రెడీగా మనకు ఉర్దూ తర్వాత పదాలను తీసుకున్నప్పుడు మనకు తెలుసు ఉంది. తెలుగు ప్రాంతం అంటే నిజానికి తెలంగాణ ప్రాంతం కూడా నైజాం కాలంలో సుమారు 40 సంవత్సరాల పరిపాలన సాగింది కాబట్టి ఎక్కువ పదాలు అందులో పోయినాయి. ఇప్పటికీ ఉండేటువంటి తెలుగు పదాల ఈ తత్సమ తద్భావం కంటే ఎక్కువగా ఉర్దూ పదాలను తీసుకుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు భాషా భేదాల వల్ల, భాష ద్వేషాల వల్ల వీటిని పరిహరించారు. ఇంగ్లీష్ పదాలు ఇప్పటికీ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా నిజానికి సమాజంలో ఎట్లుందంటే నిన్న మొన్నటి దాకా అంటే నిజాం ఉన్నప్పుడు కూడా మెడిసిన్ ని ఉర్దూ భాషలో చెప్పారు, ఉర్దూ భాషలో చదివారు, ఉర్దూ భాషలో డిగ్రీ కూడా తీసుకున్నారు. అంటే అప్పుడు ఉర్దూ భాష అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో వెళ్తే ఓకే, నేను 73 హైదరాబాద్ వచ్చాను. అప్పుడు తెలుగు కూడా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇది నిత్య సత్యమైంది. నేను బస్సు ఎక్కినా కానీ ఏదో నాకు వచ్చి రాని ఉర్దూతో నేను మేనేజ్ అయినా కానీ 73 నుంచి ఇప్పుడు 2023 తీసుకున్నట్టే దానికి వ్యతిరేకత సంపూర్ణంగా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కానీ హాయిగా తెలుగు మాట్లాడచ్చు, ఉర్దూ కంటే తెలుగు ఎక్కువ వినిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఆయా కాల పరిస్థితులను బట్టి, ఆయా ప్రదేశాన్ని బట్టి తెలుస్తుంది. ఆ విధంగా ఉంది కాబట్టి ఉర్దూలో ఇక్కడికి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ పదాలు ఎక్కువ ఉన్నాయి, ఉర్దూ తెలుగు కాబట్టి ఈ పదాలన్నీ కూడా ఉర్దూ నుంచి తీసుకున్న పదాలు కనిపిస్తున్నాయి. ఇంకా తర్వాత మనం ఇది ఉందనుకున్నాం, ఏదైతే మనము మూల భాష నుంచి ఏ మూల భాష అయినా ఆ మూల భాష నుంచి పదాలు తీసుకుంటే హాయిగుంటుంది కాబట్టి ఈ మూల భాష పదాలు తీసుకున్నాం. ఈ విధంగా తీసుకున్నాం. తర్వాత మనకు కొన్నిసార్లు ఏంటంటే ఒక మూల భాష పదాన్ని తీసుకుని రాసినప్పుడు కొంత అర్థ సంగీతం జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ చెక్కు అనేది ఉంటుంది. ఒకవేళ కాంటెక్స్ట్ క్లియర్ గా తీసుకున్నామంటే చెక్కు అంటే చెక్ అయిపోయినది కూడా ఉంది, లేదా పెన్సిల్ చెక్ అండి అనేది కూడా అంటున్నారు.
కాబట్టి కాంటెక్స్ట్ ఫ్రీ అయినప్పుడు ఏమవుతుందంటే అలాంటి అపార్థాలు కానీ దురార్థం కానీ వచ్చేందుకు అవకాశం ఉంది. తర్వాత సర్క్యులర్ అంటే వృత్తి అనేటువంటిది అంటే వృత్తం ఉంది కదా, వృత్తి అనేటువంటి సర్క్యులర్ గురించి వస్తుందంట. అదేవిధంగా డీజనరేషన్ అంటే క్షేమకి చేరుస్తుంది. డిసిమినేషన్ అంటే విషమీకరణ, అంటే విషయాలను ప్రేరేపించేట్లుగా విషయంను ఆపదించడానికి విషమీకరణ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ గ్రూప్ అంటే రాశి కూడా వచ్చేది. తర్వాత మెజర్మెంట్స్ అంటే మానాలు అంటే మనకి శీలం అంటే మాన ప్రాణాలు అంటే మనకుంది కదా, కాబట్టి అక్కడ మానవ ఏంటంటే ఆత్మలో పెంచడానికి అవకాశం ఉంది నిరపేతిగా చర్య. కాబట్టి కొన్నిసార్లు ఏమిటంటే ఒక నూతన పదాన్ని సృష్టించినప్పుడు అంటే మూల భాషలో ఒక భావాన్ని తెలపడానికి ఆ పదం కాకుండా మనము యక్ష భాషలో సృష్టించినప్పుడు దాన్ని మనకు ఇలాంటి అర్థాలు రావడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అంటే మనకు చెప్తున్నాం ఒకే పదాన్ని భిన్న రూపాల్లో రాసుకోవడానికి చెప్తున్నాం. ఇంతకు నేను బ్యాంక్ అనేది చెప్పాను, బ్యాంకు బాంక్ అనేది బహుశా హిందీలో బైక్ అని రాశాను అది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మన శాస్త్ర పరిభాష వస్తేనే కొన్ని పదాలు ఒక్కగా శాస్త్రం వైపు లాబెల్లా అని శాస్త్రం రాశారు, లాబెల్లా అని శాస్త్రం రాశారు. కానీ ఒకే సంస్థ ప్రశ్నించిన పుస్తకాలను ఒక యూనిఫామ్ పిండడానికి అవసరం ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే మరి రెండు శాస్త్రాలను పరస్పరము అందించుకొని ఒకే పరిభాష నేర్పించుకుని మనకైతే అవసరం. ఈ విధంగా మనకు ఓకే. నెక్స్ట్ ఒకసారి కొన్నిసార్లు ఏంటంటే ఇప్పటికీ ఇంగ్లీష్ మూల భాషలో 2 పదాలు ఉన్నా కానీ లక్ష్య భాషకు వస్తే ఒకే పదం ఉంది. ఇక్కడ డొమైన్ అనేది ఒక పదం ఉంది, అదే ఫీల్డ్ అనేది పదం ఉంది. దానికి ఏం చేస్తుందంటే క్షేత్రం అని వస్తుంది రెండింటికి. కానీ నిజానికి ఏంటంటే మూల భాషలో ఉంటే ఒక పదానికి లక్ష్య భాష కూడా వేరే పదం ఉంటుంది, ఆత్మ స్ఫురింప చేయాలి. కానీ ఏంటంటే అవకాశాన్ని బట్టి అలాంటి చూడలేదు కాబట్టి దాన్ని రెండింటి కూడా డొమైన్ అంటే ఫీల్డ్ వస్తుంది. నెక్స్ట్ ఎంటీ అండ్ జీరో రెండు స్పీడ్ అండ్ వెలాసిటీ వేగం, కానీ తెలిసిపోతే రెండుకి అదే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ వచ్చేటువంటి ఉండేటువంటి దాన్ని గణిత శాస్త్రం సింబల్స్ యాజ్ రాస్తున్నాం, కానీ దాన్ని అయితే మనం ఇంకో దాన్ని సృష్టించలేదు, దాన్ని రాస్తున్నాం. ప్లస్ అంటే +5 అని, తర్వాత మైనస్ అంటే మైనస్ అని రాస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకేంటంటే మనకు ఈ పరిభాష ఏంటంటే స్థాయిని బట్టి కూడా మారుతుందని మనకు తెలుస్తుంది. ఇవన్నీ రీసెర్చ్ చేసి రాసింది కాబట్టి దాంట్లో ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే పాఠశాలలో రాశారట, కళాశాల స్థాయి ఇస్తే కార్బన్ డైఆక్సైడ్ రాశారు. కాబట్టి స్థాయిని మారేది పరిభాష మార్చుకుంటారా ఏదో ఒకటి కింద స్థాయి నుంచి రావాలి. కాబట్టి ఏంటంటే అట్లాగే మెర్క్యూరీ అంటే స్థాయిలో పాదరసం రాశారు, స్థాయికి అయితే మెర్క్యూరీ రాశారు. మైకా అబ్రకము మైకా, నైట్రోజన్ నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్ ప్రాణవాయువు ఆక్సిజన్, సల్ఫర్ గంధకము సల్ఫర్, జింక్ అంటే జింక్. కాబట్టి మన పరిభాష కూడా ఆ విద్యార్థుల యొక్క స్థాయిని బట్టి మారుతుంది. కాబట్టి ఏకరూపంగా ఉండేది దాన్ని సరిపోయింది. ఇక నెక్స్ట్ లాస్ట్ వస్తే ఇంకొక సార్ చెప్పారు కదా, అదే సేమ్ థింగ్ అనమాట. ఇది మనకు ఇంగ్లీష్ లో నెగిటివ్ అర్థాన్ని చూపించడానికి 3-4 ప్రత్యయాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఇల్, ఇమ్, ఇన్, ఇర్, ఉల్ అంటే ఇవి పదాలు గుర్తు చేయడం వల్ల మనకు నెగిటివ్ వస్తారు. ఒక పదాన్ని తీసుకుంటే రెస్పెక్ట్, కండిషనల్, అన్కండిషనల్, దాన్ని ఉన్న పదాలకి ముందు ప్రత్యయాలు చేయడం వల్ల మనకి అలాంటి వాటికి ఏంటంటే ఇంగ్లీష్ లో ఈ 5 ఉన్నాయి. ఈ 5 కూడా ఒకేలాగా కాకుండా ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుంటాం. ఇల్ అంటే మాని కానీ నిర్ణయం ఒకటి, ఇమ్ అంటే ఆ అవి నిస్ అని, ఇల్ అంటే ఆ నిర్ణని, ఇర్ అంటే ఆ అని, అన్ అంటే ఆ అన్ అప నిర్ నిస్ గే అని బట్టి ఈ ఉపసర్గలు చేర్చున్నాం. ఇక్కడ ఇల్ అంటే ఆ నిర్ణయం చేర్చుంటే ఇల్లీగల్ అంటే అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ మీన్స్ అక్రమ పద్ధతులు, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అక్రమ లావాదేవీలు. ఒకటేమో క్రమానికి ఇల్లు అంటే నిష్పత్తి చేర్చడం వల్ల అక్రమ ఆపులు చేసి దాన్ని వ్యతిరేకతని చేస్తుంది. అదే రీతిగా ఒకే ఇల్లుకు అనేక ఉపసర్గలు చేరుతున్నాయి కాబట్టి నిర్ణయించిన ఉపసర్గ ఉంది. ఇల్ లాజికల్ నిర్హేతుకం ఉంది, నిరంతరం ఉపసర్గ చేసి హేతుకానికి నిర్హేతుకమైన పదం ఎటువంటి. నెక్స్ట్ ఇమ్ అనేటువంటి దాన్ని తీసుకుంటే ఆ అవి నిస్ అనేటువంటి పదాలు పడతాయి. ఇమ్మోరల్
నీతి అవినీతి, మొరల్ అంటే నీతి, ఇమ్మొరల్ అంటే అవినీతి. పేషెన్స్ అంటే సహనం, ఇంపేషెన్స్ అంటే అసహనం, పార్షియల్ అంటే నిష్పక్షం. మేడం లాస్ట్ ఇక నేను కూడా చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఏంటంటే చివరికి నేను చెప్పుకొచ్చేది యూనిఫామ్ వలన ఏకరూపత వలన మనం ఏ విధంగా సాధించవచ్చు. ఇది ఏమిటంటే సెమినార్ లో జరిగింది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ లో 1984 పబ్లిష్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక పదాన్ని తీసుకొని ప్రత్యేకమైనటువంటి పదం ఉంటే బెంగాలీలోన భూమి కంప అనేటువంటి ఉంది. నేను తెలుగు వస్తే భూ కంపం అంటే ఇక్కడ యూనిఫామ్ వచ్చింది అనమాట. ఇలాగా నెక్స్ట్ కౌన్సిల్, పరిషత్, ఎకనామిక్ ఆర్థిక తెలుగు, ఇన్ఈక్వాలిటీ అసమానత, ప్రోగ్రామ్ కార్యసూచి కర్మసూచి కార్యసూచి ఇట్లా కార్యక్రమం. అదే రీతిగా అకాడమీ అంటే అకాడమీ తెలుగులోన, అకాడమీ అని కన్నడలోన, తర్వాత అకాడమీ అని మలయాళంలోన, తర్వాత అకాడమీ హిందీలో వస్తాయి. అదే రీతిగా ఆ అడహక్ అనే పదానికి తెలుగులోనే తాత్కాలిక అంటే, తర్వాత మలయాళం వచ్చి తదర్థ, తర్వాత హిందీలో వచ్చి తదర్థ అనే పదం అండి. అదే రీతిగా ఆ ఎడ్యుకేషన్ అంటే పదానికి ఆందోళన తెలుగులో ఉంటే ఆందోళన కన్నడ, ఆందోళన ప్లస్ ఆందోళన ఉంటుంది. ఎయిర్ హోస్టెస్ అనడానికి నేను మీకు సెక్షన్ వచ్చింది. గగన సఖి, గగన కన్య తెలుగులో ఉంటే గగన సఖి కన్నడ, గగన కన్య హిందీలో ఉంది. ఈ విధంగా ఏంటంటే మనం పరిశీలిస్తూ పోతే వివిధ భాషలకి డిక్షనరీ దగ్గర పెట్టుకుని ఇది మూల పదం ఏముంది, ఈ పదం తీసుకుంటే మనకు ఏకరూపత వస్తుంది. దాదాపుగా ఇప్పుడు నేను ఇంగ్లీష్ వచ్చిన ఏకరూపత ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకుంటే భారతదేశం అంతా కూడా ఏక భాష మనకు ప్రసంగానికి అవకాశం ఉంటుందో లేదో కానీ దానికి సేవించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నేను చెప్పాను. మీకు ఎంతవరకు అర్థమైందో అంటే ఖాళీ. ఇంకోటి సంస్కృతి ఏం లేదు, మాకు శ్రీనాథుడు అన్నట్టు మీ డోములను తీసుకొని మా సంస్కృతం మాకేమన్నారు, మీరు కూడా చెప్పిన సంస్కృతంకి డూము కూడా చేస్తే నేను నిలబడతాను. మీరు చెప్పిన తెలుగు కెన్ అండర్స్టాండ్ సార్ తెలుగు, మీరు చెప్పిన 90% సంస్కృతం అర్థమైంది. ఎందుకంటే నాకు డూము కూడా చేస్తుంటే మాకు తెలుగుగా ఏర్పడుతుంది. అదే మానేస్తే మీరు సంస్కృతం ఉత్తేజిస్తుంటారు. మనకి ఎప్పుడు శ్రీనాథుడు అదేంటి నీ డెమోలు తీసుకొని మా సంస్కృతి ఆర్గనైజేషన్ మాకు ఇవ్వమని చెప్పేటువంటి పరిహాసం కూడా ఉంటారు. కాబట్టి నేను అర్థం చేస్తున్నాను. చదువుకున్న వాళ్ళకి సంస్కృతి సులభంగా అర్థమవుతుంది. అంతే. మన ఈ వర్క్ షాప్ కి పూర్వ పీఠిక లాంటిది ఈ వ్యాఖ్యలు అందరూ సమ్మతిస్తారని ఆశిస్తున్నాను. అసలు ఈ ప్రక్రియ 1966లో క్రియారూపాన్ని దాల్చింది అని అంటే ఎప్పుడు మొదలైంది మనం ఊహించవచ్చు. మాతృభాషలో బోధన అని ఇప్పుడు అంటున్నాము, కానీ అప్పట్లోనే వాడు మన నాయకులు కావచ్చు, లేకపోతే విద్యావేత్తలు కావచ్చు అప్పుడే తలపోసారు. అది ఆచరణలో వాడు పెట్టారు. తెలుగు మీడియం పాఠశాల మొదలైన ఇక్కడ ఉర్దూ మీడియం పాఠశాల ఉంది, తర్వాత తెలుగు మీడియం పాఠశాలలు, మరాఠీ మీడియం పాఠశాల కూడా ఉంది, ఇప్పటికీ ఉర్దూ మీడియం పాఠశాల ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా ఈ పారిభాషిక పదాన్ని పొందించి రూపకల్పన చేసి ఆ పాఠ్య పుస్తకాన్ని రూపొందించారు. ఎంతమంది ఎంత శ్రమని చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. వీరి ఈ పత్రం ఏదైతే ఉందో ఈ అధ్యయన పత్రం దానికి ప్రతిబింబిస్తుంది. చాలా సూక్ష్మమైన అంశాలని మనకు తెలియని ఎన్నో విషయాన్ని వారు పొందుపరిచారు, మనకు అందించారు. అనిర్వచనీయం, వర్ణనాతీతం, ఇలా కొద్ది పదాలు అంటే దీని మీ వ్యాఖ్యానం గురించి చెప్తూ మీకు వీళ్ళందరి తరఫున, మా సంస్థ తరఫున, భారతీయ భాషా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
వీళ్ళు 2 రోజులు కూడా ఇక్కడ నుండి అన్ని వ్యాఖ్యానాలు వింటూ అర్థం చేసుకుంటున్నాను. నాకు ముందే మెసేజ్ పెట్టారు, నేను విండోస్ పెట్టాను, ఏమేమి వ్యాఖ్యానాలు నాకు వివరాలు పంపించండి అని. మనకు ఇంతకు ముందు వరకు ఇప్పటి వరకు ఉన్న వ్యాఖ్యానాలన్నీ కూడా వ్యాకరణ శాస్త్ర పరంగా ఉంది. వీరిది భాషాశాస్త్ర పరంగా ఉంది. భాషాశాస్త్ర పరంగా ఏమేమి సూత్రాలు రూపొందించారు, నియమ నిబంధనలు రూపొందించారు. ఇప్పుడు మనం వాటిని ఎలా ఎన్నిటిని ఆచరించవచ్చు, ఆచరించే క్రమంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వం మరి కాళిదాసు లాంటి రఘువంశంలో వాల్మీకి అలా మన మార్గాన్ని మీరు సుగమం చేశారు. ఈ కమిషన్, స్టాండింగ్ కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మ్స్, ఆ కమిషన్ మన ఇప్పటి కర్తవ్యం సులభతరం చేసి వాళ్ళ మీరు మనం మీకు వైవిధాన్ని భోజనార్థం తెచ్చాము. జగద్దిహి అభినా భవిష్యత్తు జగద్దిహి వయం సమయ ఆగచ్చాము జానతి కథం త్వరయామీతి జడితి జగద్దిహి భవతు సమయ ఆగచ్చామः అనంతరం వ్యాఖ్యానం తదనంతరం సమానం సూత్రం